భారం వేయటానికి మీరు భగవంతుడిని అడిగి విడిపోలేదు కదా, మీకు మీరే విడిపోయారు. అదేనమ్మా వీళ్ళు చేసిన పొరపాటు. అమ్మా, మీరు పెద్ద మనసు చేసుకుని ఈ దంపతుల్ని కలిపితే ఆ పుణ్యం ఊరికే పోదు. పుణ్యం కోసం కాదు గాని అది నా బాధ్యత. ఎందుకనగా ఈ జయకుమారి నా కార్యదర్శనము చేయు మనిషి, అలాగే అతను మా మున్సిపాలిటీ కాంట్రాక్టరు. వీళ్ళిద్దరూ నా మనుషులే కదా. అవునమ్మా. నేను వయసున్న మనిషిగా వీరిని వయసున్న మనిషి కాదు మేడం, మనసున్న మనిషి. అదే మనసున్న మనిషిగా వీరిద్దరిని కలపడానికి నా యత్నం నేను చేస్తాను. దానికి టైం రావాలి కదా. ఊళ్ళో ఉన్న మట్టి అంతా ఈ మెట్లకే ఉంది. ఏమిటి బావా మెట్లు నువ్వు కడుగుతున్నావు? నేను కాకపోతే నువ్వు కడుగుతావా? అసలు ఇంటి వనరుగా నువ్వే కడగాలి, కానీ నీ బాడీ బెండ్ కాదు కాబట్టి నేనే కడుక్కుంటున్నాను. అసలు నువ్వెందుకు శ్రమ పడ్డావు? రూపాయో 2 రూపాయలు పారేస్తే పని మనిషి కడుగుతుందిగా. రూపాయి 2 రూపాయలే కాదు, ఎక్స్ట్రా ఇంకో పావలా ఇస్తే నా ఒళ్ళుతో సహా కడిగేస్తుంది. ఇదిగో రూపాయి అంటే మాటలా, 4 పావలాలు 100 పైసలు. మీ ఆడవాళ్ళంటేనే దుబారా ఎక్కువ. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఒంటికి ఆరోగ్యం, ఇంటికి పొదుపు. అసలు గాంధీ గారు ఏం చెప్పారు? ఎవడి పని వాడు చేసుకోమని చెప్పారు. జై గాంధీ. ఈ మాత్రం దెబ్బకి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంత హడావిడి చేయాలా? ఈ హాస్పిటల్ గురించి నీకు తెలియదే. తలకాయ నొప్పికి టాబ్లెట్ ఇచ్చి ఫీజు కింద మన ఆస్తి అంతా రాయించేసుకుంటారు. నాకేం తెలుసురా, తలకు దెబ్బ తగిలి స్పృహ కోల్పోతివి. కాళ్ళు చేతులు ఆడకి ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాం. అయినా ప్రాణం మీదకి వచ్చినప్పుడు డబ్బు కోసం చూసుకుంటే ఎలా బావా? నువ్వుండు. కాంట్రాక్ట్ వరప్రసాద్ ఎక్స్రే తయారైనదా? అయింది మేడం. నాకు తెలిసినంత వరకు అతని మెదడుకి ఏమీ ప్రమాదం లేదండి. ఐసి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న పేషెంట్ ఎక్స్రే మీ దగ్గర ఏదైనా ఉన్నదా? ఎందుకు లేదండి? ఆ ఎక్స్రే నాకు ఇస్తారా? ఇస్తారు మేడం. ఇది బ్రెయిన్ ట్యూమర్ తో చచ్చిపోయిన ఆ పేషెంట్ ఎక్స్రే కదూ? అవును మేడం. వరప్రసాద్ ఎక్స్రే ఎక్కడున్నది? వెరీ గుడ్. మీరు నాకు అపకారం చెయ్యాలి. అపకారమా? అదే హెల్ప్ చెయ్యాలి. దాన్ని ఉపకారం అంటారు మేడం. ఏం చేయాలో చెప్పండి. ఏమీ లేదు, ఇది వరప్రసాద్ ఎక్స్రే అని చెప్పి డాక్టర్ గారికి ఇవ్వాలి. మేడం, ఎందుకు మీరు ఈ మోసం చేస్తున్నారు? మీ అమ్మని నాన్నని కలపాలని. ఏం వాళ్ళు కలవడం నీకు ఇష్టం లేదా?